ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐరా తెలుగు న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి తాలూకా న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి. గుడ్ లక్ టు ఐరా తెలుగు న్యూస్. అపారావు జబర్దస్త్. ఉండవల్లిలో ప్రజాదర్బార్ వద్ద వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు రాష్ట్రంలో ప్రజలకు అందించనున్నారు. తొలి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా కూటమి ప్రభుత్వం అందించనుంది. తొలి విడతలో దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ సేవలు ఉండనున్నాయి. ఈ సేవల కోసం 9552300009కి నంబరు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుందని మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేశారు. ప్రభుత్వ పౌర సేవలో సాంకేతిక విప్లవం వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఒక్క ఫోన్ నెంబర్ మీ వాట్సాప్ కు జత చేసుకుంటే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన 150 రకాల పౌర సేవలు మీ అరచేతిలో ఉన్నట్లే. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు కావాలా? మీ ప్రయాణానికి బస్ టికెట్లు బుక్ చేసుకోవాలా? ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, వసతి సౌకర్యాలు బుక్ చేసుకోవాలా? వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవాలా? ఏ సేవకైనా, ఏ సమాచారానికైనా మీరు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు. ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది. 9552300009 నెంబర్ను మీ మొబైల్లోని వాట్సాప్ కు జత చేయండి. ప్రజల చేతిలో ప్రభుత్వం చాట్ బాట్ తో మీకు కావలసిన సేవలన్నీ మీరున్న చోట నుంచే పొందండి. గుర్తుంచుకోండి, 9552300009 ప్రజల చేతిలో ప్రభుత్వం. As Bhaskar Garu just stated, we all believe it's a historical moment in governance initiative. We have seen our leader Chandrababu Naidu Garu 1.0, and as he's saying, this is his 2.0, and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched.